థాయిలాండ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలుపై భారీ నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పడిపోవడంతో సుమారు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకాక్ 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికియో జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సికియో జిల్లాలో ప్రస్తుతం హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల్లో వినియోగిస్తున్న ఒక భారీ క్రేన్ బుధవారం ఉదయం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కింద ఉన్న పట్టాలపై జారిపడింది. దురదృష్టవశాత్తు అదే సమయంలో పట్టాలపై నుంచి ప్రయాణికులతో నిండిన రైలు వెళుతోంది. అంతెత్తు నుంచి పడిన క్రేన్ ధాటికి రైలు బోగీలు పట్టాలు తప్పాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్రేన్ ధాటికి బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా పెట్రోల్ ట్యాంకులు పేలి మంటలు చెల్లరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా మరో 30 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. క్రేన్ పడిన వేగానికి రైలు బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా కొన్ని బోగీల్లో మంటలు చెల్లరేగాయి. ప్రమాద సమయంలో రైల్లో 150 మంది వరకు ప్రయాణికులున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో రైల్లో ఉన్న ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.